వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగులని ఈరోజు మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో కోటా కింద గ్రూప్ సి విభాగాల్లో కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ, నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష మహిళలకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్ కోరుతుంది. జూడో, పురుషుటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్, రెస్టైల్, బాడీ బిల్డింగ్, వెయిర్స్టైల్, స్విమ్మింగ్, ట్రైల్ అండ్ డ్రైవింగ్ ఎక్వేషన్, యాచింగ్, ఇలా పలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీడా విభాగాలకి సంబంధించిన పోస్టులు ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది. అర్హత చూసుకుంటే 10వ తరగతి ఉత్తీర్ణత అయితే కంప్లీట్ అయి ఉండాలి. నిర్దిష్ట శారీరకతో పాటు సంబంధించిన క్రీడా అంశాల్లో అర్హత సాధించి ఉండాలి. అంటే మీరు లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు కదా, దీనికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళైతే చెప్తున్నారు. వయసు చూసుకుంటే 18 నుంచి 23 సంవత్సరాల వయసు మధ్య వాళ్ళైతే ఉండాలన్నట్లు కూడా సమాచారం. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరుల ఆధారంగా ఉంటుందని మనకైతే కీలక అప్డేట్ అయితే ఉంది. సో మొత్తానికి ఇది మామూలుగా అయితే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని సమాచారం. దరఖాస్తులు చూసుకుంటే అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు మీకు www.crpf.government.in వెబ్సైట్లో మీరైతే సంప్రదించి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని వాళ్ళైతే చెప్తున్నారు. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా స్పోర్ట్స్ అథ్లెట్కి సంబంధించిన, అది కూడా మంచి సంస్థలో ఒక సిఆర్పిఎఫ్ దాంట్లో జాబ్ కావాలనుకునే వారు ఈ యొక్క జాబ్ అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.